హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఉదయాన్నే అమర్ జాగింగ్కి వెళ్తాడు. లారీ డ్రైవర్ బాబ్జీ సరస్వతిని చంపేసి ఇంకా ఫోన్ చేయలేదు ఏంటని చెప్పి మనోహరి ఫోన్ కోసం ఏదో చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది. మరోవైపు సరస్వతి రామ్మూర్తి ఉంటున్న ఊర్లోనే ఒక చోట స్పృహ కోల్పోవడంతో ఊరి జనాలందరూ కూడా సరస్వతిని చుట్టుముడతారు. ఇంతలో అక్కడికి వచ్చిన రామ్మూర్తి, ఏమ్మా ఏమైందని చెప్పి అడుగుతూ ఉంటే, ఎవరో తెలీదండి, ఉన్నట్టుండి స్పృహ కోల్పోయిందని చెప్పి ఆ ఊరి జనం అంటూ ఉంటే, డాక్టర్కి ఫోన్ చేయండి, కావాలంటే డాక్టర్ వచ్చేంత వరకు ఆవిడ్ని మా ఇంట్లోకి తీసుకుని వెళ్తాను అని చెప్పి రామ్మూర్తి ఆ ఊరి జనాల సహాయంతో సరస్వతిని తన ఇంట్లోకి తీసుకుని వెళ్తూ ఉంటాడు. మరోవైపు మనోహరి ఇంటి బయట ఫోన్లో బాబ్జీతో మాట్లాడుతూ, ఇంతకీ ఆ సరస్వతిని చంపేశావా అని చెప్పి అంటూ ఉంటే, లేదు మేడం అని చెప్పి అంటూ ఉంటాడు. మరి ఇప్పుడు ఆ సరస్వతి ఎక్కడికి వెళ్ళిందని చెప్పి మనోహరి అడుగుతూ ఉంటే, తెలీదు మేడం, కానీ ఎక్కడున్నా ఆవిడ్ని మీ దరిదాపుల్లో కూడా రానివ్వనని చెప్పి బాబ్జీ అంటూ ఉంటే, ఒకవేళ ఆవిడ వచ్చినా కూడా తనని నేనే చంపేస్తానని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. మనోహరి ఫోన్ మాట్లాడి అలా వెనక్కి తిరిగి చూసేసరికి రామ్మూర్తి సరస్వతిని ఇంట్లోకి తీసుకుని వస్తూ ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది.